ఎవడు ఎత్తిపడేసేది? చంద్రబాబు నాయుడు ఏమి చేయలేడు, చంద్రబాబు నాయుడు ఏం పీకలేడు. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏం పీకలేడు. పవన్ కళ్యాణ్కి ఎవడేదో ఇట్లా ఎగెత్తాడు. ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? పవన్ కళ్యాణ్ సినిమాలకు తప్ప ఏమి తరంగాడు. వాయిప పనికి వచ్చేది అదే ఇదో సినిమాలు. ఎవరు పిల్లోళ్ళు, ఓట్లు లేని పిల్లోళ్ళు పోయేది ఆయప్ప దగ్గరికి. ఓట్లు లేనివాడే, వాళ్ళ ఓట్లు లేని వాళ్ళు తప్ప ఎవరు బారు. జగనన్న దగ్గరికి పోయేది ఓటుండే వాళ్ళంతా, వాళ్ళ దగ్గరికి పోయేది ఎవరు? ఓట్లు లేనివాడు. ఎంత జనం అన్న రమ్మను, ఎంత జనం వచ్చినా జగనే జై, జగనే సింగల్గా వస్తాడు. ఏంది వచ్చేసేది? ఏంది 604 హామీలు ఇచ్చి, మేనిఫెస్టో హామీలు ఇచ్చి ఒక్కటైనా ఆయన చేసినటువంటి 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 5 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. మరో 10 సంవత్సరాలు చెంచాగిరి ఎన్టీఆర్ మహానాయకుడు చెంచాగిరి చేసి ఆయనకు వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించుకొని ఈ రోజు కూడా ఎవరైనా చేసినారా? ఒక్క పథకం ఏమైనా ఉందా? ఆయన 40 ఏళ్ళ సీనియారిటీ అంటాడు. ఏమనంటే 40 ఏళ్ళ సీనియారిటీ, నేను దేశంలో నాయకుడు సీనియర్ లేడు అంటాడు. ఎవరే సీనియర్? నీ సీనియర్ ఏం చేసుకుంటావు నీ సీనియర్ తీసుకొని? బతికి ఉన్నాళ్ళు ఎన్నాళ్ళు బతికినామని కాదు, ఎలా బతికామనేది ముఖ్యం. మా నాయకుడు రాజశేఖర రెడ్డి చూసుకోవాలి నేర్చుకొని ఇదిగో చూపిస్తున్నాడు. ఇదిగో చూసే చంద్రబాబు నాయుడు, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఎలక్షన్ 2024లో నీకు దమ్ము ఉంటే మా జగనాన్ని ఎత్తుకోను. ఇక మా జగన్ తరపున మేము నిలబడినాం, రొమ్ము బిడ్చుకు నిలబడుతున్నావు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి నష్టం ఇది. మా జగనన్నను ఏదైతే చెప్పినాడు 175కు 175, 175కు 175 ఏ విధంగా ఆయన ఆశయంతో పనిచేస్తున్నాడు. పేద వర్గాలతో పాటు, అణగారిన వర్గాలతో పాటు అగ్రకుల పేదలకు ఏ విధంగా న్యాయం చేయాలనుకున్నాడో ఆ విధంగా ఆయనకు వెన్నంటూ, ఆయన ముందుంటాం మేము వెనుకుంటాం, ఆయన వెనుకుంటే మేము ముందుంటాం. ఇదిగో మా రొమ్ము విడుచుకొని పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకే 170 సీట్లు సాధించే వరకు నిద్ర భూమని జగనన్న సైనికులుగా మీ సమ్మేళిస్తున్నారండి. మీ సమ్మేళిస్తున్నాం. ఎవరు చంద్రబాబు నాయుడు ఏమి చేయలే. దగ్గరకు వచ్చి 2 నెలల ముందరగా పశువు కుంకం ఇచ్చి దాన్ని ట్రాప్ చేయలేనే. కాకపోతే ప్రజలు నమ్మలే. ఏది పెట్టాడు? ఏం పెడతాడు? నువ్వు మాట్లాడినట్లు కూడా మాట్లాడలేడు. ఏది మాట పెడతాడు? నువ్వు మాట్లాడినట్లు మాట్లాడేది, ఒక మాట మాట్లాడేది తొత్తరపాతం. ఏది మాట పెడతాడు? ఏది రెడ్ బుక్ లో కాదు, పైన రాయమను. దేవుడు ఒక్కసారి మనకిచ్చేది, జీవం పోతే ఒకసారి పోయేది. ఏమి నా ప్రకాష్ రెడ్డి, ఈదలపల్లి, ముదుగుప మండలం, ధర్మవరం నియోజకవర్గం, కేంద్రెడ్డి మంచి రాయ్. ఏమి తప్పు పోకుండా రాయ్. ఏమన్నా జరగని అవుతుంది, ఏమవుతుంది రాసుకోండి. రాయండి, ఏమని రాసుకుంటారు? ఏం బుద్ధిది రాసుకోండి. రాకనే కాదు. ఇప్పుడు ఏడు మడత పెడతాడు, ఏడుకొస్తాడు. ఎంతమంది అన్నా రాని, కుప్ప కట్టుకొని రాని, ఏమి చేయలేడు. కుప్ప కట్టుకొని రాని. నువ్వు మంచి చేసి నీ చుట్టూ వాళ్ళకి తెలుస్తుంది, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. జై జగన్. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలంటే ఓటు చీలనివ్వకూడదు అంటున్నారు. ఎందుకు చీలుతా అంటే, మీరు అందరూ సపరేట్ రాండి. మీ వద్ద దమ్ము ఉంటే, మీ వద్ద దమ్ము లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు కూటమిగా వస్తున్నారు. అయినా మీ చేత కాదు సార్. ప్రజలంతా తెలుసుకున్నారు. వాళ్ళకి ఏదో పత్రికలు కొన్ని, టీవీలు కొన్ని తోడుగా ఉండవచ్చు, కానీ మా జగన్మోహన్ రెడ్డికి మేమందరం తోడుగా ఉన్నాం సార్ ఖచ్చితంగా. నీకు 14 సంవత్సరాలు ఇచ్చారు, నువ్వేం చేసినావు? ఇంకా మళ్ళీ ఏం అవకాశం ఇవ్వాలా నీకు? నాకు 14 సంవత్సరాల్లో నేను ఇది చేశాను, నన్ను గెలిపించండి నా మాట నీకు లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు నా వైపు మంచి జరిగి ఉంటే మీరు ఓటేయండి అనే ధైర్యం మా జగన్మోహన్ రెడ్డికి ఉంది. అదే నీకుందా? అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్ నీ టైం అయిపోయింది, ఒక నెల రోజులు నీ టైం అని చెప్తున్నాడు. ఉండొచ్చండి, ఆయన టైం 3 నెలలండి. ఎక్స్పైరీ డేట్ అయినా, ఎక్స్పైర్ అయిన టాబ్లెట్ అయినా, చంద్రబాబు నాయుడుకి ఎక్స్పైర్ అయిన టాబ్లెట్ అయినా, మా కొడాలి నాన్నగారు చెప్పారు, నీకు ఎక్స్పైర్ అయిన టాబ్లెట్ నీకు మడత పెట్టి గూడెం పెడతారు 2029 లోపు.
నువ్వు మంచం ఎక్కాల్సిందే. 2047కి నేను ప్రతి ఇంటికి ₹1 కోటి లాభం చూపిస్తున్నాడు. నీకు విజన్ 2024 చెప్పారు కదండి. ఆ టైంకి ఆయనకి ఒక 10-15 వర్ధంతులు జరుగుతాయండి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకు ఆయన సార్ మేము కసిగా మాట్లాడుతున్నాం సార్. నిరుద్యోగులము యువత ఉన్నంత పీజీ హోల్డర్ సార్ మేము. మా నియోజకవర్గంలో ప్రతి మండలానికి ఒక 2000 కెపాసిటీ. చెప్తున్నాడు అవును మడతబెట్టి కొడతాం. అవునండి సార్. ఇప్పుడు లోకేష్ ఒక్క చిన్న సర్పంచ్ కూడా గెలవలేదు. ఇప్పుడు కౌన్సిలర్ స్థాయిలో మున్సిపాలిటీలో పోటీ చేయమనండి, మడత పెట్టి లోకేష్ మేము తెంగి చూపిస్తాం. మడత పెట్టి కౌన్సిలర్గా పోటీ చేయమనండి. కుప్పంలో మేము కుర్చీ మడత పెట్టి లోకేష్ని ఓడిస్తాం కౌన్సిలర్గా. అవును, ఛాలెంజ్ ఇది తీసుకోమనండి. ఈ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాను మా సీఎం గారు. దీన్ని ఛాలెంజ్గా తీసుకొని రేపు రిజైన్ చేయమనండి. వాళ్ళ తరఫున 6 మంది కౌన్సిలర్లు గెలిచారు. రిజైన్ చేయమండి వాళ్ళ కౌన్సిలర్ని. వచ్చే ఎన్నికల్లో రానున్న 2024 ఎన్నికలు ఏ విధంగా కాసుకొని 2024లో ఫ్యాన్ ఒక్కటే ఫ్యాన్ గుర్తుకు వేసేదానికి సిద్ధంగా ఉంటారు జనం, ఆంధ్ర జనం. దాదాపు 25,000 నుంచి 30,000 నుంచి భరత్ గారు అఖండ మెజార్టీతో గెలిపోతున్నారు. రాసుకోండి. అంటే గతంలోనే చావుదప్పు కన్ను లట్టబోయిన విధంగా 30,000తో బయటపడ్డారు చంద్రబాబు నాయుడు గారు. ఈసారి మీరైతే ఓడిపోతారని చెప్తున్నారు. ఒకటే చెప్తున్నాను. ఆ రోజు 70 మంది సర్పంచ్ లేదు, 26 మంది కౌన్సిలర్ లేదు, ఎంపీటీసీ లేదు, జెడ్పీటీసీ లేదు. ఆ రోజే 30,000తో మడత పెట్టి తెంగినాం కుప్పంలో. ఈ రోజు బలంగా ఉన్నాం. కుప్పం గెలవబోతున్నాం. ఇదే గెలవబోతున్నాం. చంద్రబాబుకు ఉండేది పార్టీలకు మాత్రం నమ్ముకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి జనాలు నమ్ముకుంటున్నాడు. జనాలు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే సీఎం కాదు, ఇంకా 30 ఏళ్ళు సీఎం కాసుకోమనుగా. అంతమంది కాదు, జనాలు ఆల్రెడీగా జనాల పథకాలు నమ్మినారు. చంద్రబాబు నమ్మే ప్రసక్తే లేదు. నా వయసు ఎంత, జనాలు నమ్మే ప్రసక్తే లేదు. నమ్మనే నమ్మరు. అయిపోయింది. చంద్రబాబు ఇంతకుముందు బాబు వస్తే ఇంటికి జాబ్ వస్తుంది అన్నాడు. బాబు అంటే గ్యారెంటీ జాబ్ అన్నాడు. మోసం 14 ఏళ్ళు సీఎంగా ఉంటే రాష్ట్రాలన్నీ పాడైపోయినవి. రాష్ట్రం అంతా వర్షాలు లేక అనాథలై, వ్యవసాయంలో రైతులంతా రుణమాఫీలతో ఎంతోమంది చనిపోయినారు. మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి చంద్రబాబుని నమ్మే ప్రసక్తి ఎవరికి లేదు. చంద్రబాబు చెప్పినా, పవన్ కళ్యాణ్ చెప్పినా, మరి షర్మిల వాళ్ళకు తోడై వచ్చినా, మరి బీజేపీలో ఉండి మరి మన పురంధేశ్వరి కూడా ఉండి చెప్పినా కూడా ఎవరు ఏం చేయలేరు. సింగల్గానే జగనన్న వస్తాడు. ఆ జగనన్నకి ప్రజలే, కార్యకర్తలే ప్రతి గ్రామంలో ఉండి ముందుండి కానుక ఉంటారు. మరి సీఎం అవుతాడు. అన్ని స్థానాలు 170కి 170 ఖచ్చితంగా వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నారా లోకేష్ అంటున్నారు. రాడు, వాడు దబ్దమ్మ, వానికి మాటలే రావు, వాడు స్వద్దు పప్పు, వానికి మాటలే రావు. వాడు పాదయాత్ర పెట్టిన దానికే ఈ సంవత్సరం మాకు వర్షాలు లేవు. వాడు పాదయాత్ర రానట్టుంటే మస్తుగా వర్షాలు వస్తుండే. అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు వర్షాలు లేవు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మస్తుగా వర్షాలు, పంటలు సమృద్ధిగా, మా ఏరు కూడా తుంగభద్ర నది సమృద్ధిగా మారుతుంది. నిరుడు సమృద్ధిగా. ఈ సంవత్సరం వాడు పాదయాత్ర పప్పగాడు పెట్టిన దానికే మా ఏరు ఎండిపోయింది. ఆ పాదయాత్ర టీడీపీలో ఉండేదానికే, అడుగుపెట్టిన దానికే, ఈ రాయలసీమలో అడుగుపెట్టిన దానికే మా రాయలసీమ అంతా పాడైపోయింది. మీరు స్లీవ్స్ మడత పెడితే కుర్చీ మడత పెడతా అంటున్నారు నారా లోకేష్. ఎవడు వాడు ఏం మడతపట్టే కాదు, వాడికి మాటే రాదు, మాట్లాడేక రాదు. అనంతపురం అంటే అమ్మ అంటాడు, కర్నూలు అంటే కై అంటాడు. వానికేం మాటలు రావు. ఇంకెక్కడి నుంచి కుర్చీ మడత పెడతాడు. ప్రతి ఒక్కళ్ళ వైఎస్ఆర్సీపీ కార్యకర్త పేరు కూడా రెడ్ బుక్ లో రాస్తున్నాం అంటున్నారు. రాసుకుని నా పేరు దేవదాసు, సర్కిల్లో చెప్పుల షాప్ ఉంది. వాడు ఎప్పుడైనా రాసుకుని ఇల్లు తిరుగుతాం. ఇల్లుల్లో ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరిని ఓటు అడిగి ఓటు వేయించుకుంటాం. వాడు ఎప్పుడన్నా రాసుకుని ఎప్పుడన్నా చూసుకుని వచ్చేది టీడీపీ ప్రభుత్వం. ప్రతి ఒక్క వచ్చే ప్రసక్తే లేదు. కార్యకర్తలు కూడా బట్టలు తీసుకొడతామని నారా లోకేష్. అయ్యా, మేమే బట్టలు తుడిచి మిమ్మల్ని పంపిస్తున్నాము హైదరాబాద్ కి. నీవు లేవిడా, ఆంధ్రప్రదేశ్ లో నీవు లేవు. నీవు హైదరాబాద్ లో, మీ అప్ప హైదరాబాదే, నీవు హైదరాబాదే. ఎందుకంటే ఇంతకంటే ఇంకెవరు చేస్తారు? తల్లి తండ్రి చేయలేదు, ఏం చేయడు. ఇంతకు ముందు చాలా చూసేసాం, చాలా చూసాం.
చూసాం చంద్రబాబు నాయుడు ఏమేం పథకాలు మేము ఇస్తాము చేస్తాము పసుపు కుంకుమ ఇచ్చి చివరకు చేయలేదు. ఏది చెప్పినా ఏ వాగ్దానం చేసినా చంద్రబాబు నాయుడు చేయలేదు కాబట్టి ఫ్లాప్ అయిపోయినాడు బాగా. ప్రజల్లో నమ్మకం పోయింది. ఇంకా చేస్తామని ఏమీ చేయలేడు. ఏం చేయలేదు. ముఖ్యంగా మీ మహిళలకి ఆర్టీసీలు ఉచిత ప్రయాణం కావచ్చు, ఇస్తామంటున్నారు ఆయన. కాదు అయిపోయి తగలబెట్టడానికి గ్యాస్ ఎందుకు మాకు ఉచితంగా ఇంగ్లీష్ మీడియం వద్దని కోర్టుకెళ్ళినోడికి గ్యాస్ ఎందుకు మాకు? మా బిడ్డలు బాగుపడాలా, మేం బాగుండాలా, మా కుటుంబాలు అట్టడుగు స్థాయి నుండి ఒక స్థాయికి ఎదగల. కాబట్టి జగన్ అనే సీఎం కావాలా. వాడేమన్నా కొచ్చాగాడు, వాడొక కొచ్చాగాడు. ఎవరు? నారా లోకేష్ ఎర్ర బుక్కు రేపు 2 నెలల తర్వాత ఎర్ర బుక్కు చూపిస్తాం. రాసుకోండి. నా పేరు కేదార్నాథ్ రెడ్డి. ఎర్ర బుక్ మొత్తం పెట్టుకో, కుర్చీలో పెట్టుకోమని వాడిని వల్ల రాజ్యసభలో ఒక సీటు లేదు. అది మా నాయకత్వం. ఒక్క ఎంట్రీగా పీకలేదు. వాడిని కొట్టకుండా చూడమను. వైసీపీ వస్తే వాడిని కొట్టకుండా చూడమను. మాట్లాడుకోవటాలు లేవు. హిస్టరీ రిపీట్. వాడు ఒక ముస్లిం నాయకత్వానికి గుణం ఆ గుణం వల్ల వచ్చిన రాజకీయం అన్న ఇది. తండ్రి కొడుకు మీద ఇది.